మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేటలో జరిగిన సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లను ఇంటికి పిలిచి మరి అవమానించిన నీచుడు జగన్ అని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లను తాను ఎంతగానో గౌరవించినట్లు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయనకు సమాజంలో గౌరవం ఉంది. అందుకే కేంద్రం పద్మ విభూషణ్ అవార్డుతో అవార్డ్ సత్కరించింది. సజ్జల లాంటి బ్రోకర్, ఎప్పుడూ ఎమ్మెల్యేగా కాని వ్యక్తి, సాక్షి ఆఫీసులో గుమస్తాగా పని చేసే వ్యక్తి చిరంజీవిని విమర్శించే పరిస్థితి దాపరిచింది. ఇది న్యాయమేనా? వీళ్లకి బలుపు తగ్గించాలి అని అన్నారు. పవన్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతున్న నీచులు వైసీపీ నేతలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 3 వారాలు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో పోటీ చేసే వివిధ పార్టీల నేతలు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఏపీలో 2019 కంటే 2024 ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. గతంలో ఈ 3 పార్టీలు 2014లో పోటీ చేసి విజయం సాధించాయి. దీంతో ఈసారి కూడా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి గెలుపు కోసం చంద్రబాబు తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.